గజ్వేల్లోని క్యాంపు కార్యాలయంలో గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిల్లరమల్లర రాజకీయాలు మానుకోవాలని కాంగ్రెస్ నాయకులను వంటేరు ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు. కేసీఆర్ ధ్యాస తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపైనే అన్నారు. పేద ప్రజల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కేసీఆర్ అన్నారు. 75 సంవత్సరాల కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాల హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు నలిగిపోయారని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు కేసీఆర్ పులినోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గత 10 సంవత్సరాల పరిపాలనా కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను నేరుగా అవినీతి లేకుండా గడప గడపకు అందించారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో భారతదేశంలోనే ముందు వరుసలో ఉంచిన ఘనత కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గజ్వేల్ నియోజకవర్గం ఎట్లుండే, గత కేసీఆర్ పాలనలో గజ్వేల్ నియోజకవర్గం ఎట్లా అయ్యిందని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. కేసీఆర్ పరిపాలనా హయాంలో గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నారని, ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ అభివృద్ధి ప్రదాత, సంక్షేమ ప్రదాత అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు దమ్ముంటే గతంలోని కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన 170 కోట్ల రూపాయలను అభివృద్ధి పనులు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేయించి గజ్వేల్ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. కేసీఆర్ అభివృద్ధిలో, సంక్షేమంలో గజ్వేల్ నియోజకవర్గ రూపురేఖలు మార్చారన్నారు. కానీ అబద్ధపు, అసత్యపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం గజ్వేల్ నియోజకవర్గంలో మంజూరైన 170 కోట్ల రూపాయలను రద్దు చేసి నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకుంటుందని కాంగ్రెస్ పార్టీ అని అడిగారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్, వృద్ధాప్య, వికలాంగ, చేనేత, గీత కార్మికులకు పెన్షన్లు, రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ కొనుగోలు చేయడం, రైతు వేదికలు ఏర్పాటు చేయడం, ముదిరాజు గంగపుత్రులకు ఉపాధి కొరకు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో 100 కోట్ల రూపాయలతో ఉచిత చేపపిల్లలను పంపించేయడం, గొల్లకుర్మ యాదవులకు సోదరులకు ఒక్కో యూనిట్ ద్వారా 1,80,000 విలువ చేసిన చేపపిల్లలు సబ్సిడీపై అందించడం, రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంటు గత కేసీఆర్ ప్రభుత్వం అందించడం జరిగిందన్నారు. అంతేకాకుండా ముస్లిం సోదరులకు రంజాన్ మాసంలో రంజాన్ తోఫా ఇవ్వడం జరిగిందన్నారు. క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ పండుగ కానుకగా గిఫ్ట్ కానుకలుగా కేసీఆర్ ఇచ్చారన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులందరికీ బతుకమ్మ కానుకగా బతుకమ్మ చీరలు పంపిణీ గతంలో కేసీఆర్ ప్రభుత్వం హయాంలో చేశారన్నారు. అంతేకాకుండా గజ్వేల్ నియోజకవర్గంలో ఎటు చూసినా 2 లైన్ల రోడ్లు దర్శనమిస్తాయన్నారు. ఎటు చూసినా పల్లెలు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం గజ్వేల్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిలో 1% అభివృద్ధి నిధులు మంజూరు చేయించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులను డిమాండ్ చేశారు. సబ్బండ వర్గాలకు పెద్దపీట వేసిన ఘనత కేసీఆర్దే అన్నారు. కొత్త బిచ్చగాల మాదిరిగా కాంగ్రెస్ పార్టీ నాయకుల రాజకీయ వ్యవహార శైలి ఉందన్నారు. గజ్వేల్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడప్పుడు రాజకీయ బిచ్చగాలను చూడడం జరుగుతుందన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే 420 హామీలపై మరియు ఇచ్చిన 6 గ్యారంటీలపై ప్రతి గ్రామంలో రచ్చబండ నిర్వహించాలని, ఆ రచ్చబండలో తాము సైతం పాల్గొని ప్రజలకు అవసరమైన పనులు జరుగుతున్నాయా లేవా అని, అభివృద్ధి జరుగుతుందో లేదో అని, ప్రతి ఇంటికి సంక్షేమం అందుతుందో లేదో అని అక్కడే రచ్చబండలోనే మాట్లాడదామని కాంగ్రెస్ పార్టీ నాయకులను డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నామన్నారు. ప్రజలు తిరగబడే రోజు త్వరలోనే వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, గజ్వేల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, జెడ్పీటీసీ పంగా మల్లేశం, గజ్వేల్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీరుద్దీన్, మండల పార్టీ అధ్యక్షులు బెండే మాధు, తాజా మాజీ సర్పంచ్లు శ్రీనివాస్ రెడ్డి, దయాకర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవ కేసీఆర్ మీద లేని పోని అబండాలేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గౌరవ కేసీఆర్ గారు ఈ 10 మాసాల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని వందలాది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల మీద సంతకాలు పెట్టడం జరిగింది. ఇప్పటి వరకల్లా ఒక కళ్యాణ లక్ష్మి కానీ, ఒక షాదీ ముబారక్ కానీ, తులం బంగారం కానీ వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఒక 600-700 గతంలో కేసీఆర్ గారు సంతకాలు పెట్టిన, కేసీఆర్ గారి కాలంలో ఇచ్చినటువంటి సీఎంఆర్ఎఫ్ కానీ, ఈ 10 మాసాల కాలంలో ఇచ్చినటువంటి సీఎంఆర్ఎఫ్ కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక చెక్కు వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులను చూసినా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసినా ఇలా బ్యాంకులు కూడా జరుచుకునే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గజ్వేల్ నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధిలో మీరు వచ్చే 4 సంవత్సరాల కాలంలో ఒక 1% చేయండి. 10 మాసాలు అవుతుంది, సింగిల్ పైసా తీసుకురాలి.
గతంలో కేసీఆర్ గారు 170 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి ప్రొసీడింగ్స్ ఇచ్చి టెండర్ కాల్ ఫర్ చేసినటువంటి అగ్రిమెంట్లు కావాలన్నటువంటి వర్కులన్నీ కూడా క్యాన్సల్ చేసినటువంటి నైజం ఇది. ఇలా వర్గల్ గుంటిపల్లి వద్ద 19 కోట్ల రూపాయలతోనే శాంక్షన్ చేసినాం. 28 కోట్ల రూపాయలతోనే గజ్వెల్ మున్సిపాలిటీలో డబుల్ రోడ్ శాంక్షన్ చేసినాం. 10 కోట్ల రూపాయలతోనే అందిపురంలో గ్రామ మధ్యలో ఉన్నటువంటి రోడ్డు శాంక్షన్ చేసినాం. జిగ్దేపూర్ మండల్ వట్టిపల్లిలో 10 కోట్ల రూపాయలతోని వట్టిపల్లి సాలాపూర్ రోడ్ శాంక్షన్ చేసినాం. ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. కనీసం కాంట్రాక్టర్లు పనులు చేయాలంటే దడుచుకుంటున్నారు, భయపడుతున్నారు. గతంలో మా ప్రభుత్వంలో కానీ మీ ప్రభుత్వంలో కానీ వచ్చిన తర్వాత చేసినటువంటి బిల్లులు కనీసం సింగిల్ పైసా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. బిల్లు కావాలంటే 10% అడుగుతున్నారు. ఆ 10% తీసుకోకపోతే కూడా ఎవరికి ఇవ్వాలనో తెలియదు. అవినీతి ప్రభుత్వం ఇది. కనీసం గజ్వేల్ నియోజకవర్గంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ గ్రూపులు కనిపిస్తున్నాయి, కళ్ళకు కనిపించినట్టు కనిపిస్తున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలో 9 కాంగ్రెస్ పార్టీ గ్రూపులు ఉన్నాయి. ఒక్కరికొకరు మీకే పడదు. మా కోసం మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు అభివృద్ధి చేయడానికి సహకరించండి. అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం మీది, నిధులు తీసుకురండి, అభివృద్ధి చేయండి, ప్రజల మెప్పు పొందండి. కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నారు, 2500 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నారు, 4000 రూపాయలు పెన్షన్ ఇస్తా. వర్గంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవ కేసీఆర్ మీద లేని పోని అబండాలేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గౌరవ కేసీఆర్ గారు ఈ 10 మాసాల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని వందలాది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల మీద సంతకాలు పెట్టడం జరిగింది. ఇప్పటి వరకల్లా ఒక కళ్యాణ లక్ష్మి కానీ, ఒక షాదీ ముబారక్ కానీ, తులం బంగారం కానీ వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఒక 600-700 గతంలో కేసీఆర్ గారి సంతకాలు పెట్టిన కేసీఆర్ గారి కాలంలో ఇచ్చినటువంటి సీఎంఆర్ఎఫ్ కానీ, ఈ 10 మాసాల కాలంలో ఇచ్చినటువంటి సీఎంఆర్ఎఫ్ కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక చెక్కు వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులను చూసినా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసినా ఇలా బ్యాంకులు కూడా జరుచుకునే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గజ్వేల్ నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధిలో మీరు వచ్చే 4 సంవత్సరాల కాలంలో ఒక 1% చేయండి. 10 మాసాలు అవుతుంది, సింగిల్ పైసా తీసుకురాలే. గతంలో కేసీఆర్ గారు 170 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి ప్రొసీడింగ్స్ ఇచ్చి టెండర్ కాల్ ఫర్ చేసినటువంటి అగ్రిమెంట్లు కావాలన్నటువంటి వర్కులన్నీ కూడా క్యాన్సల్ చేసినటువంటి నైజం ఇది. ఇలా వర్గల్ గుంటిపల్లి వద్ద 19 కోట్ల రూపాయలతోనే శాంక్షన్ చేసినాం. 28 కోట్ల రూపాయలతోనే గజ్వెల్ మున్సిపాలిటీలో డబుల్ రోడ్ శాంక్షన్ చేసినాం. 10 కోట్ల రూపాయలతోనే అందిపురంలో గ్రామ మధ్యలో ఉన్నటువంటి రోడ్డు శాంక్షన్ చేసినాం. జిగ్దేపూర్ మండల్ వట్టిపల్లిలో 10 కోట్ల రూపాయలతోనే వట్టిపల్లి సాలాపూర్ రోడ్ శాంక్షన్ చేసినాం. ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. కనీసం కాంట్రాక్టర్లు పనులు చేయాలంటే దడుచుకుంటున్నారు, భయపడుతున్నారు. గతంలో మా ప్రభుత్వంలో కానీ మీ ప్రభుత్వంలో కానీ వచ్చిన తర్వాత చేసినటువంటి బిల్లులు కనీసం సింగిల్ పైసా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. బిల్లు కావాలంటే 10% అడుగుతున్నారు. ఆ 10% తీసుకోకపోతే కూడా ఎవరికి ఇవ్వాలనో తెలియదు. అవినీతి ప్రభుత్వం ఇది. కనీసం గజ్వేల్ నియోజకవర్గంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ గ్రూపులు కనిపిస్తున్నాయి, కళ్ళకు కనిపించినట్టు కనిపిస్తున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలో 9 కాంగ్రెస్ పార్టీ గ్రూపులు ఉన్నాయి. ఒక్కరికొకరు మీకే పడదు. మా కోసం మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు అభివృద్ధి చేయడానికి సహకరించండి. అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం మీది, నిధులు తీసుకురండి, అభివృద్ధి చేయండి, ప్రజల మెప్పు పొందండి. కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నారు, 2500 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నారు, 4000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నారు, రైతు బంధు ఇస్తా అన్నారు, రైతు భరోసా ఇస్తా అన్నారు, రైతు బీమా ఇస్తా అన్నారు. ఎక్కడ రైతు బంధు, రైతు బీమా, రైతు కూలీకి డబ్బులు ఇస్తామని చెప్పి మాట్లాడారు.
ఆటో రిక్షా వాడికి డబ్బులు ఇస్తామని మాట్లాడారు, కౌలు రైతుకు డబ్బులు ఇస్తామని మాట్లాడారు. మీరు చెప్పిన వాటిని ఫస్ట్ మీరు సవరించుకుంది. ఊళ్ళలో పోతే చెప్పులతో కొడతారు, ఊళ్ళలో పోతే వాళ్ళు ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సన్మానం చేస్తే రెడీ ఉన్నారు. మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే గ్రామాలకు వచ్చి రచ్చబండ పెట్టండి, మేము వస్తాం అక్కడికి. రచ్చబండ కార్యక్రమంలో మీరు చెప్పింది ఏంది, మీరు చేసింది ఏంది ప్రజలకు రండి, తెలుస్తుంది, వాస్తవాలు తెలుస్తాయి. కానీ అవి ఎక్కడ కూడా మాట్లాడకుండా మీరు కప్పిపుచ్చుకోవడానికి, మీ ఉనికిని కాపాడుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి గారి మీద చేసే ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.